పుట్టపర్తి వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించారు. శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. అసమ్మతి సమావేశానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శ్రీధర్ రెడ్డి సొంత మండలంలోనే అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించారు. శ్రీధర్ రెడ్డి వద్దు అంటూ నినాదాలు చేశారు. సొంత పార్టీ నేతలనే శ్రీధర్ రెడ్డి ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు. ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి ఎస్పెషల్లీ శ్రీధర్ అన్న వద్దు అనేది మా అభిప్రాయము. శ్రీధర్ అన్నకు పొరపాటున టికెట్ ఇచ్చినంతే చాలా ఇబ్బందులు ఉంటాయి. మేము కూడా వైఎస్ఆర్ కార్యకర్తలమే, లేదని లేదు. ఈ పార్టీ పరంగా అయితే జగనన్న ఆదేశాల మేరకి గత 10 సంవత్సరాలు మేము పనిచేసినాము, నిజాయితీగా పనిచేసినాము. ఇప్పుడైతే శ్రీధర్ అన్నకు టికెట్ వస్తే మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, చేయలేము కూడా. మేమైతే అధిష్టానం సంకేతాలు పంపించినా మేమైతే పార్టీకి పనిచేసేటట్లే. అధిష్టానం ఆలోచన చేయాలని, అతనికి ఇవ్వడం వల్ల ఎంతమంది బాధపడతారనేది అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నాం. ఇంకా ఒకటి, చాలా రకాలైనటువంటి అవినీతి ఆరోపణలతో ఉన్నటువంటి వ్యక్తి అనంతపూర్ జిల్లాలో నేను అనుకోవడం శ్రీధర్ రెడ్డి గారే. మొన్న జరిగినటువంటి పాదయాత్రలో కనీసం ఒక్క ఊర్లో ఒక 10 మంది ఆయన వెంబడిపోయారా? కూలీలను పెట్టుకొని జెండాలు మోయించుకొని మామ అనిపించుకొని ఏదో నేను చాలా పెద్ద నాకేదో పెద్ద శక్తి ఉందని చెప్పి మిడిసిపాటు పడ్డమే తప్ప దాని నుంచి ఆయన శక్తిని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చుకునేటువంటి పాదయాత్రనే కాదు, అది పార్టీ ప్రతిష్టను పెంచినటువంటి పాదయాత్ర కాదు. ఇక చూస్తున్నాం, మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చూసుకుంటే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ కూడా సొంత క్యాడరే అసమ్మతి స్వరం వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? పుట్టపర్తి వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఆందోళన పట్టుబట్టారు. ఇప్పటికే వైసీపీ అసమ్మత నేతలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టపర్తి విమానాశ్రయంలో నేరుగా చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లోనూ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదు, టికెట్ ఇచ్చినట్లయితే తాము వ్యతిరేకంగా చేస్తామంటూ కూడా నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలంటూ కూడా అసమ్మతి నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలంటూ సూచించారు. అయితే అసమ్మతి నేతలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహించే ప్రసక్తి లేదు. దుద్దకుంట శ్రీధర్ రెడ్డి వల్ల పుట్టపర్తి నియోజకవర్గంలో పార్టీ వికశ్రేణి నేతలతో పాటు కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. వారిని పూర్తిగా అణచివేశారు. రియల్ ఎస్టేట్ తో పాటు భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడి కార్యకర్తలను తీవ్రస్థాయిలో అణచివేశారు. శ్రీధర్ రెడ్డి తీరు వల్ల కూడా కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఉద్దేశంతో ఈ రోజు అసమ్మతి నేతలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి సొంత మండలమైన నల్లమడ మండలంలోని శ్రీధర్ రెడ్డి స్వగ్రామానికి సమీపంలోనే సమావేశమయ్యారు. ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని కీలక నేతలందరూ కూడా అసమ్మతి నేతలు ఏకతాటిపైకి వచ్చి ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదు, టికెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఓడించి తీరుతామంటూ కూడా చెప్తున్నారు. శ్రీధర్ రెడ్డి తీరు వల్ల కూడా పార్టీ పుట్టపర్తి నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో నష్టపోయింది. కార్యకర్తలు గ్రామ స్థాయిలో కూడా పార్టీకి వ్యతిరేకంగా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదు, శ్రీధర్ రెడ్డి కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా తామంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అసమ్మతి నేతలు సమావేశమయ్యారనే సమాచారం తెలుస్తున్న ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి పోలీసులను ఉసిగొల్పారు. ఆ సమావేశం వద్దకు వెళ్లి ఎటువంటి అనుమతి లేకుండా ఏ విధంగా సమావేశం నిర్వహిస్తారంటూ కూడా అక్కడ వైసీపీ అసమ్మతి నేతల పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ సమావేశం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అసమ్మతి నేతలు మాత్రం తాము పార్టీకి వ్యతిరేకంగా చేయడం లేదు, కేవలం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నాము, శ్రీధర్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదు, ఇప్పటికే పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో పార్టీ నష్టపోయింది, వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు, కాబట్టి శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా తాము ఈ కార్యక్రమం చేపడుతున్నామంటూ కూడా పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా అసమ్మతి నేతలు ఏకతాటిపైకి వచ్చి ఎటువంటి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకూడదంటే కూడా వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ సురేష్.